ఇట్లా అసలు వేరే లెవెల్ ఉంది అసలు హుక్ స్టెప్. గైస్ సంక్రాంతికి మాత్రం ఫుల్ దమ్ బిర్యానీ తెచ్చిండు చిరు సార్ గానీ అనిల్ రావుపూడి అన్న గానీ. అసలు ఆ లుక్స్ గానీ డైలాగ్స్ గానీ అండ్ మోర్ ఓవర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కామ్యూనికేట్ అంటే బయట ఎలా అయితే ఉంటారో ఈగోస్ తోని గానీ లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే తెచ్చి ఇక్కడ పెట్టిండు మన అనిల్ రావుపూడి అన్న. సూపర్ అన్న అసలు మూవీ మాత్రం ఇచ్చి పడేసిరు. డైలాగ్ డెలివరీ కానీ ఫైట్ సీన్స్ కానీ నయనతార కానీ మూమెంట్స్ కానీ సూపర్ 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 ఉంది. మంచిగా ఉంది మూవీ మాత్రం. ఇంకా అడుగురి అరే వేరే లెవెల్ అసలు మామూలుగా లేదు ఎంట్రీ. బాస్కే బాస్ అమ్మ మొగల్లా ఉన్నావు అంటాడు. ఆ డైలాగ్ ఏంది స్వామి అసలు అదే డైలాగ్ కదా. సూపర్ ఉంది డైలాగ్ అయితే. ఆయన 15 minutes 20 minutes ఉంటాడు వెంకీ అన్న. ఏ అసలు ఆ ఉన్న పీరియడ్ లోనే డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరు ఎఫెక్షన్స్ కానీ సూపర్ ఉంది మూవీ అయితే. చాలా మంది అనిల్ రావుపూడి గారు క్రింజ్ కామెడీ తీస్తారని చెప్పి కమెంట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో క్రింజ్ ఏంది బ్రో? క్రింజ్ అనేది ఎవ్రీవేర్ ఎక్కడైనా క్రింజ్ ఉంది. బట్ మూవీలో ఎక్కడ కూడా క్రింజ్ ఉంది కొంచెం ఇలా ఉంది అలా ఏమి లేదు. అంత నెగిటివిటీ. చిరంజీవి సార్ అయితే లిటరలీ ఇప్పటికి కూడా యంగ్ అండి. ఎక్కడ కూడా 66 or 67 years నాకు ఎక్కడ కనిపించలే. స్టిల్ యంగ్ ఉన్నట్టు ఉన్నారు అసలు చిరు సార్ అయితే. వెంకీ సార్ అయితే ఇంకా సూపర్ అసలు. చిరంజీవి ఎంట్రీ మాత్రం గోమా ఉంది. సూపర్ ఎక్సలెంట్. సాంగ్స్ బాగున్నాయి బ్రో, సాంగ్స్ బాగున్నాయి. బాస్ ఇస్ బ్యాక్. కామెడీ ఎలా ఉంది? కామెడీ ఫుల్ సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సీరియల్ లాగా ఉంది అన్నారు కదా, చాలా మంది ట్రోల్స్ చేశారు కదా. టీజర్ రిలీజ్ అయినాక సీరియల్ లాగా ఉంది కంటెంట్. ఏం లేదు, సినిమా ఫుల్ బాగుంది, ఫుల్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే మాకు చిరంజీవి గారు మేము ఎలా అయితే చూడాలనుకున్నామో మా చిరంజీవి గారిని ఈరోజు మాకు ఇచ్చారు. ఫస్ట్ ఎంట్రీ షాట్ నుంచి ఎంట్రీ ఫైట్ నుంచి ఎండ కాట్ అయ్యే వరకు సీట్లో నుంచి ఎవరు లేగలేదు. ఆ కామెడీ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిదీ కూడా మాకు ఈ చిరంజీవి గారి నుంచి ఒక అభిమాని కానీ ఒక బయట వాళ్ళు కానీ ఏదైతే కోరుకుంటారో అది మాకు చిరంజీవి గారు ఇచ్చారండి ఈరోజు. అనిల్ రావుపూడి గారు అండి, మీకు గుడి కట్టినా తప్పలేదు ఆయనకి. ఫైట్స్ డ్యాన్స్ అండి, ప్రతి ఫస్ట్ పార్టే డ్యాన్స్ సూపర్. డ్యాన్స్ దగ్గర నుంచి వెంకటేష్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన కూడా ప్రతిదాన్న మనకి రౌడియాలలో చిరంజీవి గారు, గవర్న మూవీలో చిరంజీవి గారు, గ్యాంగ్లీలో చిరంజీవి గారు, మళ్ళీ మన శంకర అవకాశంలో కనిపిస్తారు మీకు. అది చూసుకోవాల్సిన లేదు అసలు. నో డౌట్ పక్కా బ్లాక్ బాస్టర్ అన్న ఈ సంక్రాంతి మెగా సంక్రాంతి చూసుకోండి అందులో నో డౌట్. సంక్రాంతి హిట్ బ్లాక్ బాస్టర్ అంతే. సినిమా చూస్తుంటే ఒక లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా అలాగే అంత నవ్వుతూ కూర్చుంటాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం. వెంకీ ఎంటర్ అయిన తర్వాత ఒక లెవెల్ మొత్తం మూవీ అంటే చాలా బాగుంటుంది. డ్యాన్స్ సాంగ్స్ అంటే చిరంజీవి గురించి మనం ఏం చెప్తాం? చిరంజీవి అంటే గ్రేస్ ఆ గ్రేస్ స్టెప్స్ అదిరిపోయినాయి. ఒక లెవెల్ అంతే. సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సుష్మిత మేడం పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. గరాన మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మళ్ళీ గుర్తు చేశాడు. ఎక్సలెంట్. ఇలాంటి టైం సినిమా కదా మనం కోరుకుంటుంది చిరంజీవి గారి నుంచి. ఎక్సలెంట్ కూడా. ఆ లుక్కే సూపర్ చిరంజీవి. వెంకటేష్ గారు వచ్చాక అదిరిపోయింది తప్ప సినిమా. క్లైమాక్స్ దాకా ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ అయితే మంచిగా తీశారు. అసలు చిరంజీవి గారిని ఆ ఏజ్ ఏంటి, ఈ పాటలు ఏంటని చాలామంది ట్రోల్ చేశారు. సినిమా చూశాక అవన్నీ మర్చిపోతారు. అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి. కన్విన్స్ చేయగలడు జనాల్ని, పబ్లిక్ని. అంత బాగా కన్విన్స్ చేశాడు. నేను క్రిటిసైజ్ చూసా సినిమా, కానీ బాగా తీశాడు. ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి అన్నీ బాగుంటాయి బ్రదర్, కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నో డౌట్. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. క్లీన్ మైండ్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ పిల్లలు వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము, వీళ్ళు చేస్తే బాగుంటుంది ఇద్దరు కామెడీ అని. అద్దరు కూడా సార్ ఇద్దరుని. వీళ్ళిద్దరితో ఫుల్ లెంత్ సినిమా తీస్తే ఇంకా అదిరిపోద్ది. సూపర్. అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ ఆఫ్. బాగా హ్యాండిల్ చేశాడు. ఏం పెద్ద పాన్ ఇండియా ఆ టైప్లో వెళ్ళిపోకుండా సింపుల్గా తీశాడు సినిమాని. ఎక్సలెంట్. వింటేజ్ చిరంజీవి గారే వింటేజ్ చిరంజీవి. నేను చెప్తున్నానా, సాంగ్స్ చూసి ఈ ఏజ్లో ఏంటా అనుకున్నా, కానీ సినిమా చూసాక ఇదేం ఏజ్రా బాబు, భలే ఉన్నాడు సినిమాకి. చిరంజీవి ఎలా ఉన్నాడు అనుకున్నా. ఎక్సలెంట్. సాంగ్స్కి అయితే జనరల్ ఆడియన్స్ కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. అండ్ బాస్ అండ్ వెంకీ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అయితే హిలీరియస్గా వర్కౌట్ అయ్యాయి. అసలు మీరు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో అనిల్ గారు రివీల్ చేయకపోవడమే నయమైంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే బాస్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఇంటర్వెల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్. ఇది పాతది, దీన్నే మళ్ళీ రొటీన్గా వాడాడు అన్నది ఎక్కడ లేకుండా
అసలు ట్రెండింగ్కి తగ్గట్టు సినిమా అనేది నరేషన్ చేశారు. 2.5 hours హిల్లీరియస్గా 1-to-1. అండ్ బుల్లిరాజు క్యారెక్టర్ కూడా చాలా బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే టికెట్ పక్కా దిగుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి క్లియర్ కట్ విన్నర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పొచ్చు. వెంకీ తోపు. వెంకీ వచ్చిన తర్వాత సినిమా ఇలా లేస్తుంది, ఇంకా పైకి లేస్తుంది. తోపు, బీమ్స్ సూపర్, అన్నీ సూపర్ ఉన్నాయి అన్న. డైలాగ్స్, రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, కామెడీ అన్నీ సూపర్ అన్న. సంక్రాంతి విన్నర్ మనోడే అన్న. సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్. అంతే, బాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది సినిమా. అంటే నిజంగా టేకప్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారు నట విశ్వరూపాన్ని ఒక దానిలో ఒక జోనర్లో కాదు, ఫైట్స్లో కానీ, యాక్షన్లో కానీ, కామిక్ సెన్స్లో కానీ, టైమింగ్లో కానీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశారు. సినిమా ఫుల్ మీల్స్ అంతే. మ్యూజిక్ సిసోరియా గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి, చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో కూడా కాదండి, మ్యూజిక్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వాళ్ళు ఎడిటింగ్ చేసినటువంటి విధానం కానివ్వండి, యాక్టర్స్ కోఆర్డినేషన్ కానివ్వండి, అనిల్ రావిపూడి గారి పర్ఫెక్ట్ యూటిలైజేషన్ కానివ్వండి, సినిమా చూసినటువంటి వాళ్ళకి నిజంగా పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్ అంతే. ఇంకా వెంకటేష్ గారు చిరంజీవి గారికి మధ్యలో నడిచినటువంటి కొంత ఫన్నీ సన్నివేశాలు ఉంటాయి. ఎక్సలెంట్ అండి. షో అంతేగా. 22 years తర్వాత శంకర్ దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్, అంతే రేంజ్ లో, అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఇలా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ చూసి ఎక్కడో కొంచెం అదే ఏంట్రా ఇలా చేస్తున్నారని ఫీల్ ఉంది. ఆ క్రింజ్ అనే ఆ పదం వాడకూడదు కానీ సో అలా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూస్తాను ఎక్కడన్నా తగ్గిస్తారేమో, ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందేమో అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే మొన్నటి వరకు అనిల్ రావిపూడి బాస్తో సినిమా తీలా, అవును, అందుకని క్రింజ్ అన్నారు. ఇది క్రింజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసింది బాస్ కాబట్టి. అసలు కామెడీ టైమింగ్ బాస్ కామెడీ టైమింగ్కి క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది. ప్రీవియస్ ఫిల్మ్స్ బాస్ ఏమన్నా ఫెయిల్ అయింది అంటే అది డైరెక్టర్ ఆయన సరిగ్గా వాడుకోలేక చేతకాక, ఇక్కడ అనిల్ రావుపూడి గారు బాస్ లో నుంచి ఎవ్రీథింగ్ అసలు దీనిలో ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. బిగినింగ్ టు స్టార్ట్ ఎప్పుడైతే చిరంజీవి గారు టైటిల్ కార్డు, మెగాస్టార్ గారు టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఎండింగ్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ దాకా అదిరిపోయింది అనమాట. అసలు ఎక్కడైనా సరే ఎక్సలెంట్ గా. సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సెలబ్రేట్ వారు వన్ సైడ్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే అది ఇది కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీగా వచ్చిందన్న. ఒక్క చెప్పుకోవడానికి ఒక రొటీన్ స్టోరీ అని తప్ప వేలు పెట్టి వెతకడానికి కూడా ఏ ఒక్క నెగిటివ్ అనేది లేదు. ఎంటర్టైన్మెంట్ అయినా, డాన్స్ అయినా, లేదంటే కామెడీ టైమింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్కి వచ్చాయి. అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాస్ యాక్ట్ చేసే ఫస్ట్ హాఫ్లో పడ్డే 2 scenes పడ్డాయి. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అంతా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అయితే రాలేదు. ఎక్స్ట్రాడనరీ అయినా, తన డాన్స్ అయినా, తన ఇదైనా సరే మొత్తం ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అనిల్ రావుపూడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు, పడి చచ్చిపోతారు సెకండ్ హాఫ్ దీనికి అయితే. అండ్ ఇంకొకటి ఇదేంటంటే ఒక ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రొటీన్ స్టోరీ. మనం ఆల్రెడీ విశ్వాసంలో వాటిలో చూసిన స్టోరీ కానీ దానికి ఒక కొత్త లెవెల్లో ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ వరకు 1% కూడా డోకలేదు. ఓన్లీ రొటీన్ స్టోరీ అని తప్ప సినిమాలో పెట్టి ఎంత వెతికినా సరే ఒక నెగిటివ్ కూడా కనిపించదు. జనరల్గా అంటారు అనిల్ రావుపూడి మేబీ క్రింజ్ ఉంటాయి, లేదంటే స్లోగా ఉంటాయి, రొటీన్ ఉంటాయి అంటారు కదా, శ్రీ అంటారు కదా, అదేం లేదు. 1% కూడా క్రింజ్ అనిపించదు. ఎక్కడ కూడా ఒక యాక్టింగ్ అయినా, డైలాగ్స్ అయినా ఎక్కడ కూడా క్రింజ్ అనిపించదు. ఎక్స్ట్రాడనరీ వచ్చాను. చిరంజీవి గారు అంటే ఎవరు చెప్తారు? రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబదే రాసి పెట్టుకోండి.